హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిఖిల్ మలేకల్ తను చాలా బిజీ షెడ్యూల్ ఉంది. వెబ్ సిరీస్, ఆల్బమ్ సాంగ్స్, రీసెంట్గా స్టూవర్ట్పురం స్టూడెంట్స్ అండ్ మూవీ అయితే పూజా సెరమనీ కంప్లీట్ అయ్యి షెడ్యూల్ స్టార్ట్ చేసుకుంది. మూవీ వర్క్తోనైతే చాలా బిజీగా ఉన్నాడు నిఖిల్. తను హీరోయిన్, మూవీలో హీరోయిన్ అయితే నైని పావని. తను కూడా బిగ్ బాస్కి వచ్చింది. అయితే రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక హాఫ్ సాంగ్ షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. అందులో వేరే వాళ్ళు తాగ్బోత్ రమేష్, శివాజీ, నిఖిల్, నైని పావని వీళ్ళందరూ యాక్ట్ చేస్తుండ్రు. అయితే మూవీ అయితే చాలా బాగుంటుంది. మూవీ ఇక ఫాస్ట్గా షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటుంది. అయితే రామోజీ ఫిల్మ్ సిటీలో అయితే సాంగ్ షూటింగ్ జరిగింది. హాఫ్ సాంగ్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. నైని పావని తను చాలా మంచి డాన్సర్. తన ఛానల్లో షార్ట్స్ చేస్తుంది. చాలా గ్రేస్ఫుల్గా డాన్స్ చేస్తుంది. తను చాలా బాగుంటాయి ఆమె వీడియోస్ కూడా. అయితే నిఖిల్ ఇప్పుడు అయితే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్లో చాలా బిజీగా ఉన్నాడు. తను ఇక ఇద్దరు యూట్యూబర్స్కి వాళ్ళ షోస్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు, ఇప్పుడు మా పేరెంట్స్ నన్ను చాలా కష్టపడి పెంచి పెద్ద చేశారు కాబట్టి నేను వాళ్ళకి పేరెంట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తా, ఇక పాస్ట్ని వదిలేశానని చెప్పాడు. అయితే ఇప్పుడు తను నిఖిల్ అయితే కొచ్చిలో తన పేరెంట్స్తో కలిసి వాళ్ళ తమ్ముడు అమ్మతో కలిసి కొచ్చి బీచ్లో అయితే ఫొటోస్ తీసి ఆ ఫొటోస్ అయితే తన ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు నిఖిల్. ఆ ఫొటోస్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. తను చాలా ఫ్యామిలీ పర్సన్ అన్నట్టు నిఖిల్. వాళ్ళ మదర్ అంటే చాలా ఇష్టము. వాళ్ళ ఫాదర్ కూడా తనని చాలా కష్టపడి పెంచాడని ఫాదర్ కూడా వాళ్ళ కొచ్చిలో ఒక సొంత ఇల్లు కట్టియాలని కష్టపడైతే తన్ని అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాడు నిఖిల్. అయితే నిఖిల్ ఇదివరకు అమ్ములో అని ఒక సాంగ్ తీశాడు. ఆ సాంగ్ అయితే చాలా హిట్ అయిందని మీకు తెలుసు. తను కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో కూడా కొంచెం స్లోగా నడుస్తుంటే మళ్ళీ పాత కంటెస్టెంట్స్ని వీళ్ళని తీసుకొచ్చారు వైల్డ్ కార్డ్గా. ఆ తర్వాత కొంచెం ఇంప్రూవ్ అయింది షో ఇది. అయితే తర్వాత ఈ నిఖిల్ మళ్ళీ ఇప్పుడు తను ఒక సీరియల్ కూడా సైన్ చేశాడు అంటుండు, కానీ ఏది ఇంత రాలేదు. అమ్మలో ఆల్బమ్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు శరవేగంగా అయితే ఈ స్టూవర్ట్పురం స్టూడెంట్స్ షూటింగ్ జరుగుతుంది. సాంగ్ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. తను స్టార్ మా షోస్లో రెగ్యులర్గా అటెండ్ అవుతూ ఉంటాడు నిఖిల్ మలేకల్. తను స్టార్ మాతోని ఇక ఆగస్ట్లో ఇక తను ఫ్రీ అయిపోతాడు, బాండ్ కూడా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి తనైతే ఇక మూవీస్ ఒక 3 మూవీ ఆఫర్స్ ఉన్నాయని చెప్పాడు. అల్లు అర్జున్ మూవీలో అయితే విలన్గా యాక్ట్ చేయాలని ఉందని చెప్పాడు నిఖిల్. నిఖిల్కి మంచి మంచి ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ప్రతి ఆఫర్ని పట్టుకొని తనైతే ప్రతి ఆఫర్కి న్యాయం చేస్తున్నాడు. ప్రతి ఆఫర్ని కరెక్ట్గా యాక్ట్ చేసి తను అయితే ఇదివరకు కూడా సీరియల్స్లో కూడా చాలా మంచిగా యాక్ట్ చేశాడు. కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రతి ఆఫర్ని వినియోగించుకొని అయితే మంచి క్రేజ్ తెచ్చుకుంటుండు. ఇంతవరకైనా బిగ్ బాస్ సీజన్స్లో ఏ బిగ్ బాస్ విన్నర్కి ఇంత క్రేజ్ లేదు. నిఖిల్కి వచ్చినంత క్రేజ్ ఎవరికి రాలేదు. అలాగే నిఖిల్ కూడా తన క్రేజ్ని సస్టైన్ చేసుకుంటూ ఒకటి వెనకాల ఒకటి అన్ని ప్రాజెక్ట్స్ అయితే చేస్తున్నాడు.